Hello, dear students. This is E. Mother Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchadrapuram. Today, my topic is buyback of shares. Topic 6 from Corporate Accounting. బైబ్యాక్ అంటే తిరిగి కొనుగోలు చేయడం అని అర్థం. ఆఫ్ షేర్స్ వాటాలను తిరిగి కొనుగోలు చేయడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. సో మనం కార్పొరేట్ అకౌంటింగ్లో షేర్స్ ఇష్యూ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాము. షేర్స్ ఇష్యూ అంటే ఏంటి, ఎన్ని రకాల షేర్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది, సో ఏ రకమైన షేర్స్కి ఎలాంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి, ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి అనేది తెలుసుకున్నాము. బైబ్యాక్ అనే టాపిక్ ఎందుకు వస్తుంది, తిరిగి కొనుగోలు చేయడం అంటే ఏంటి, ఆల్రెడీ ఇష్యూ చేసినప్పుడు పర్చేస్ చేస్తాం కదా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీనింగ్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఏ బైబ్యాక్ ఆల్సో నోన్ యాజ్ ఏ షేర్ రీపర్చేజ్, వాటాను తిరిగి కొనుగోలు చేయడం అని పిలవచ్చు, is when a company buys its own outstanding shares to reduce the number of shares available on the open market. సో ఇక్కడ కంపెనీ ఆల్రెడీ ఇష్యూ చేసిన వాటాల్ని తిరిగి మళ్ళీ కంపెనీయే పర్చేస్ చేయడాన్ని బై బ్యాక్ ఆఫ్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఓపెన్ మార్కెట్లో షేర్స్ అవైలబుల్గా ఉండకుండా పబ్లిక్కి, అంటే మళ్ళీ మనం స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్స్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా, మనకి ఎప్పుడైనా కంపెనీలో కంటిన్యూ అవ్వడం ఇష్టం లేకపోతే కనుక వాటిని మనం సేల్స్ చేయడం జరుగుతుంది. అంటే కామన్ ప్రొడక్ట్స్ లాగా మార్కెట్లో అమ్ముతూ కొనడం జరుగుతున్నట్టు కాకుండా వీటన్నిటిని కూడా సెక్యూరిటీస్ అని పిలవడం జరుగుతుంది. ఈ సెక్యూరిటీస్ అన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇష్టం లేని వాటాదారులు ఎవరైనా కూడా వారికి ఉన్న వాటాలను సేల్స్ చేసుకోవడం ద్వారా ఆ కంపెనీ నుండి తొలగిపోవచ్చు. సో అమ్ముకున్నప్పుడు కొత్త వాటాదారుల పేర్లు అనేవి రిజిస్టర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు, ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కంపెనీ వ్యవహారాలకు ఎటువంటి ఆటంకం అనేది జరగదు అనే విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే డెత్ కానీ, ఇన్సాల్వెన్సీ కానీ, రిటైర్మెంట్ కానీ ఏమీ కూడా కంపెనీ ట్రాన్సాక్షన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపించవు. అలాంటప్పుడు బయట వాళ్ళకి స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్స్ చేస్తాం కదా అనుకున్నాము, కానీ ఇప్పుడే చెప్పుకుంటుంది ఏంటంటే కంపెనీయే తిరిగి పర్చేస్ చేస్తుంది. అంటే ఓపెన్ మార్కెట్లో కొత్త పబ్లిక్కి ఆఫర్ చేయకుండా ఆ కంపెనీయే తిరిగి మళ్ళీ ఆ వాటాలను కొనుగోలు చేయడం, అంటే వాటాదారులకి కావాల్సిన అమౌంట్ అంతా పే చేసి సెటిల్ చేసేస్తుంది. ఆ షేర్స్ అన్నీ కూడా కంపెనీకి చెందుతాయి. కంపెనీస్ బైబ్యాక్ షేర్స్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్, చాలా కారణాల వల్ల ఈ రకంగా చేయడం జరుగుతుంది. సచ్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ రిమైనింగ్ షేర్స్ అవైలబుల్ బై రెడ్యూసింగ్ ద సప్లై ఆర్ టు ప్రివెంట్ అదర్ షేర్ హోల్డర్స్ ఫ్రమ్ టేకింగ్ ఏ కంట్రోలింగ్ స్టేక్. ఇక్కడ మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్ అనగానే ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్ మీద ఒక బేసిక్ ఐడియా కావచ్చు, లేదంటే ఒక మంచి ఐడియా కావచ్చు ఉన్నది అని అర్థం. సో వాళ్ళకి బయటకు వెళ్ళిపోవడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే కంపెనీ ట్రాన్సాక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ ఇంకా అవసరం లేదనుకోవచ్చు, లేదంటే కంపెనీ ట్రాన్సాక్షన్స్ కానీ కంపెనీలో జరుగుతున్న ప్రొసీడింగ్స్ కానీ నచ్చకపోవడం కావచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్తో వాళ్ళు బయటకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్తో కంపెనీ ఇక్కడ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ షేర్ వాల్యూ అనేది బయటికి, అంటే షేర్ హోల్డర్స్ అందరూ కూడా సేల్స్ చేసేసుకుంటున్నారు అనుకోండి, ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవ్వచ్చు. అంటే ఉన్న వాటాదారులందరూ కూడా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటున్నారు అంటే కనుక కొత్తగా పర్చేస్ చేయాలనుకున్న పబ్లిక్ ఆలోచించవలసిన అవసరం ఏర్పడుతుంది. సో ఎందుకు వెనక్కి తీసేసుకుంటున్నారు, పెట్టుబడి పెట్టడం ఇష్టం లేదంటే కనుక కంపెనీ ట్రాన్సాక్షన్స్ బాగాలేదేమో, కంపెనీ పొజిషన్ బాగాలేదేమో, ఇలాంటి థాట్స్ అన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా బ్యాడ్ ఒపీనియన్ అది క్రియేట్ అవ్వకుండా, షేర్ వాల్యూ అనేది మార్కెట్లో పడిపోకుండా, ప్లస్ అలాగే టేకింగ్ ఏ కంట్రోలింగ్ స్టేక్ అంటే ఆధిపత్యం అనమాట. అంటే నియంత్రణలో వేరే వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో.
ఆల్రెడీ కొంతమంది వాటాదారులు కంపెనీలో ఉన్నారు. ఉన్నవాళ్ళు ఆల్రెడీ మంచి ఐడియాతో ఉంటారు కాబట్టి వాళ్ళు కొనసాగుతూ ఉంటే కనుక కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఒక ఐడియా ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళకున్న షేర్స్ని బయట వాళ్ళకి అమ్మేసుకుంటున్నారనుకోండి, కొత్త కొత్త వాళ్ళు ఎంటర్ అవుతూ ఉండడం, వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేకపోవడం, కంపెనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో, కంట్రోలింగ్ వ్యవస్థ అనేది దెబ్బతింటుందేమో అనే ఉద్దేశంతో బయట పబ్లిక్కి ఆఫర్ చేయకుండా కంపెనీ ఆల్రెడీ ఇష్యూ చేసిన ఆ వాటాలని తిరిగి మళ్ళీ కంపెనీయే కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ డెఫినిషన్. A share buyback is a transaction in which the company buy back its own shares from the market. ఇక్కడ ఉన్న మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓన్ షేర్స్, తన కంపెనీ అంటే కంపెనీకి సంబంధించిన సొంత వాటాలని మళ్ళీ తిరిగి కంపెనీ కొనుగోలు చేసే విధానాన్ని బై బ్యాక్ ఆఫ్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది. ఫ్రమ్ ద మార్కెట్ నుండి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ నుండి ఆ షేర్ హోల్డర్స్ నుండి పర్చేస్ చేయడాన్ని మనం సింపుల్గా బై బ్యాక్ అని చెప్పవచ్చు. వాటాలను తిరిగి కొనుగోలు చేయడం. బై బ్యాక్ అంటే బై అంటే కొనడం, బ్యాక్ అంటే తిరిగి కొనడం. ఒకసారి కంపెనీ ఇష్యూ చేసింది, పబ్లిక్కి సేల్స్ చేసింది, అలాంటిది మళ్ళీ అవే వాటాలను ఆ కంపెనీయే తిరిగి పర్చేస్ చేయడాన్ని బై బ్యాక్ ఆఫ్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, దీని అవసరం ఏంటనేది తెలుసుకుందాము. సో మనకి ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. సో మీకు అక్కడ యారోస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ కాన్సెప్ట్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకి పిక్చర్ ఉపయోగపడుతుంది. సో ఇష్యూ ఆఫ్ షేర్స్ జారీ చేస్తున్నప్పుడు వాటాలు ఎవరు జారీ చేస్తారు అంటే కంపెనీ షేర్ హోల్డర్స్కు జారీ చేయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కింద చూసుకుంటే కనుక బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఎవరి దగ్గర నుంచి కొంటుంది అంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కంపెనీ కొనడం జరుగుతుంది. సో యారోస్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కంపెనీ షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేస్తుంది, దాన్ని ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటారు, వాటాల జారీ అంటారు. అది ఎలా ఉంటుందనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో ఈరోజు కాన్సెప్ట్ ప్రకారం బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి తిరిగి కంపెనీ కొనుగోలు చేయడం అనమాట. అంటే ఒక సర్కిల్ లాగా ప్రాసెస్ కనిపిస్తుంది మనకి. సో దీని పర్పస్ ఏంటి, అసలు ఎందుకు బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది ఉంటుంది, ఈ కాన్సెప్ట్ ఏంటనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్ట్రా క్యాష్. అంటే ఇక్కడ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదా స్టేటస్ అనేది కంపెనీకి ఉన్నదనుకోండి. సో ఆ క్యాష్ అనేది ఎక్స్ట్రాగా ఉన్న క్యాష్ అనేది షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఆ వాటాలను కంపెనీయే తీసుకున్నట్లయితే కనుక ఆధిపత్యం అనేది పెరుగుతుంది. అంటే కొత్త కొత్త వాటాదారులు వచ్చి డిస్టర్బెన్సెస్ ఏమీ క్రియేట్ చేయకుండా ఆ కంపెనీకి వాల్యూ అనేది పెరుగుతుంది. ప్లస్ అలాగే సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, సపోర్ట్ ద అండర్ వాల్యూషన్ ఆఫ్ ద స్టాక్. యాక్చువల్గా సేల్స్ చేసుకుంటున్నప్పుడు లాస్కి కూడా కొంతమంది షేర్ హోల్డర్స్ వాల్యూ అంటే సేల్స్ చేయడం జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీలో కంటిన్యూ అవడం ఇష్టం లేనప్పుడు వాళ్ళకు నచ్చిన ధరకు సేల్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ పాయింట్ని కనుక క్యాచ్ చేసుకున్నారనుకోండి, అంటే మనం జనరల్గా స్టాక్ ఎక్స్చేంజ్ టాపిక్ మాట్లాడుకోవాలంటే బుల్స్ బేర్స్ అంటారు సేల్స్ చూసే వ్యక్తుల్ని. వాళ్ళు ప్రైస్ డౌన్ చేయొచ్చు, ప్రైస్ రైజ్ చేయొచ్చు. అంటే చూడండి, ఇప్పుడు మనం మార్కెట్లో ఏదైనా కొనాలని ట్రై చేసామనుకోండి, టాక్టీస్ అనమాట. అంటే ఎక్కువగా అమ్ముకోవడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక ఎంతో కొంత ధర వస్తే చాలు అని చెప్పి ప్రైస్ తగ్గించడానికి మోటివేట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే ట్రాన్సాక్షన్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా జరుగుతాయి. సో అలా అండర్ వాల్యుయేషన్ జరగకుండా ఉండడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే కంపెనీకి బ్యాడ్ నేమ్ రాకుండా, కంపెనీ వాటాలు తక్కువ ధరకి అమ్ముడు కాకుండా సపోర్ట్ ద అండర్ వాల్యుయేషన్ ఆఫ్ ద స్టాక్ వాల్యూ తగ్గిపోకుండా ఉండడానికి ఇక్కడ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనే ప్రాసెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. బూస్టింగ్ ఫైనాన్షియల్ రేషియో, ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పరచుకోవడానికి కంపెనీకి చాలా ప్లస్ అవుతుంది ఈ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది. ఎందుకంటే వాటాలను బయటికి అమ్మినప్పుడు వాటాదారులందరూ కూడా యాజమాన్యంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.
అంటే డెసిషన్స్ తీసుకోవడంలో డైరెక్టర్స్ అవి ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క షేర్ హోల్డర్స్కి ఆ విషయాన్ని తెలియచేయడం, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవడం, టోటల్గా ఏం జరుగుతుందన్న విషయం షేర్ హోల్డర్స్ అందరికీ తెలియచేయాలి. అలా కాకుండా కంపెనీయే వాటిని తిరిగి కొనుగోలు చేసేసినట్లయితే కనుక వాళ్ళ ఆధిపత్యం అనేది పెరుగుతుంది. పైగా వాళ్ళకి షేర్స్ ఎక్కువ ఉన్నాయి, కంపెనీకి సంబంధించిన షేర్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి అక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదా ఫైనాన్షియల్ ప్రమాణం అనేది, ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక ప్రమాణం అనేది ఏర్పాటు చేసుకోవడానికి, అభివృద్ధి చెందుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మేనేజింగ్ డిల్యూషన్ అంటే నిర్వహణలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనే కాన్సెప్ట్ అనమాట. సో షేర్ హోల్డర్స్ అందరూ కూడా పెరిగిపోతూ ఉన్నప్పుడు బయట నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ అనేవాళ్ళు ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది ఉండదు. స్టార్టింగ్లో పర్చేస్ చేసిన షేర్ హోల్డర్స్కి ఇప్పుడు రీసెంట్గా కొత్త వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి, పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అన్న విషయం ఒక ఐడియా లేక వాళ్ళు ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. అలా ఏం జరగకుండా ఉండడం ప్లస్ నిర్వహణ అనేది సమర్థవంతంగా జరగడం కోసం ఈ కంపెనీ ఏం చేస్తుందంటే పబ్లిక్కి ఆఫర్ చేయకుండా తన వాటాలను తనే పర్చేస్ చేయడం జరుగుతుంది. చేంజింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్, మూలధనం యొక్క స్ట్రక్చర్ని మార్చడానికి. సో ఇక్కడ వాళ్ళకి ఎక్స్ట్రా క్యాష్ అనేది ఉంటుంది, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అర్థం. సో వాటాలు బయట వ్యక్తులకు అమ్మారనుకోండి, వాళ్ళ ద్వారా క్యాపిటల్ని గ్యాదర్ చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ వాళ్ళ వాటాలను వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు అంటే క్యాపిటల్లో కంపెనీ పార్టిసిపేషన్ ఉంది అని అర్థం. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మూలధనం అనేది వాళ్ళే సమకూర్చారు కాబట్టి మేనేజ్మెంట్లో కావచ్చు, లేదంటే క్యాపిటల్ స్ట్రక్చర్లో కావచ్చు, వాళ్ళ ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా సాఫీగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవాయిడ్ హోస్టైల్ టేక్ ఓవర్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ కావచ్చు, లేదంటే అకారణ టేక్ ఓవర్స్ అనమాట. అంటే నియంత్రణ అనే దానికి టేక్ ఓవర్స్ అంటే ఏంటంటే ఆధిపత్యం తీసుకోవడం. సో ఇక్కడ దాన్ని అవాయిడ్ చేస్తారు. అంటే బయట వాళ్ళు వచ్చేసరికి మనకి ఎక్కువ కంట్రోలింగ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి కంట్రోల్ చేయడం అనేది కష్టమైపోతుంది కాబట్టి అవాయిడ్ హోస్టైల్ టేక్ ఓవర్స్ అంటే నియంత్రణ లేదా వాళ్ళు పరిధి దాటిపోయి ప్రవర్తించడాలు ఇలాంటివి ఏమీ జరగకుండా సక్సెస్ఫుల్గా జరగడం అనమాట. టేక్ ఓవర్ అంటే తీసుకోవడం. అలాంటి నియంత్రణలో వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడానికి లేకుండా చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక కొత్త పబ్లిక్ అనేవాళ్ళు కంపెనీలోకి ఎంటర్ అయ్యి మేనేజ్మెంట్లో కానీ, లేదంటే క్యాపిటల్ స్ట్రక్చర్ విషయంలో కానీ, లేదంటే కంట్రోలింగ్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు, సక్సెస్ఫుల్గా బిజినెస్ కంటిన్యూ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎక్స్ట్రా క్యాష్ అనేది ఉంది, ఫైనాన్షియల్గా బాగుంది అనుకున్నప్పుడు కంపెనీ తన వాటాలను తనే తిరిగి పర్చేస్ చేస్తుంది. దాన్నే మనం బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటాం. దీనివల్ల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నిర్వహణ అనేది చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సాఫీగా కంపెనీని నిర్వహించడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఈ ప్రాసెస్ వల్ల. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్యూర్ ఫర్ బైబ్యాక్. తిరిగి కొనాలనుకుంటున్నప్పుడు కంపెనీ ఏం చేయాలి? తిరిగి పర్చేస్ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ పర్చేజ్ అనే టాపిక్ వస్తుంది అంటే ముందు సేల్స్ చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారని అర్థం. అంటే షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. దానికి రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. వాళ్ళకి కంపెనీలో కొనసాగడం ఇష్టం లేకపోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టింది తిరిగి తీసేసుకోవచ్చు, ఇంకా కంపెనీలో కొనసాగాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్తో, లేదంటే మార్కెట్ వాల్యూ చాలా హైగా ఉందనుకోండి. సో ప్రజెంట్ రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి షేర్ వాల్యూ ఈ ప్రైస్కి మనం సేల్స్ చేసుకుంటే కనుక మనకి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది, సో ఫైనాన్షియల్గా మనం సక్సెస్ఫుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అనుకోవడం కావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్తో షేర్ హోల్డర్స్ వాళ్ళ వాటాలను అమ్మడానికి ట్రై చేయడం జరుగుతుంది. సో అమ్ముతున్నప్పుడు
వీళ్ళు కంపెనీ వాళ్ళు తిరిగి పర్చేస్ చేయాలనుకుంటే కనుక ప్రొసీడ్యూర్లో ఫస్ట్ ఏంటంటే మోడ్స్ ఆఫ్ బైబ్యాక్ ఎలా కొనాలనుకుంటున్నారు, ఏ విధంగా కొనాలనుకుంటున్నారు అనేది డెసిషన్స్ తీసుకోవాలి. కంపెనీలో అన్ని రకాల డెసిషన్స్ని డైరెక్టర్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. షేర్ హోల్డర్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా డెసిషన్స్ తీసుకోవడం, వాళ్ళందరూ ఒక్కొక్క ఒపీనియన్కి రావడం, వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. ఇలా అందరూ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా కష్టం. అలాగే కంపెనీ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా డిలే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళలో బెటర్ క్వాలిటీస్ పర్సన్స్ని డైరెక్టర్లుగా ఎంచుకుంటారని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్న అన్ని టాపిక్స్ విషయంలో కూడా అంటే షేర్ క్యాపిటల్ డిసైడ్ చేయడం కావచ్చు, షేర్స్ ఇష్యూ చేయడం కావచ్చు, ఎన్ని రకాల షేర్స్ ఇష్యూ చేయాలి, ఏ ప్రైస్కి ఇష్యూ చేయాలి, అలాగే షేర్స్ ఫర్ఫిటెడ్ గురించి తెలుసుకున్నాం. అంటే జప్తు నిలిపివేయడం ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డెసిషన్స్ తీసుకునేది ఎవరంటే డైరెక్టర్స్. సో ఇక్కడ బైబ్యాక్ తిరిగి కొనాలా వద్దా, కొంటే కనుక ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఇలాంటి నిర్ణయాలన్నింటినీ కూడా డైరెక్టర్స్ తీసుకోవడం జరుగుతుంది. డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లెటర్ ఆఫ్ ఆఫర్, అంటే షేర్ హోల్డర్స్కి ఆఫర్ చేస్తూ లెటర్ ఇవ్వడం అనమాట. అంటే మీ షేర్స్ని మేమే తిరిగి కొనాలనుకుంటున్నాము అనే విషయాన్ని వాళ్ళకి లెటర్ ద్వారా ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫర్ ప్రొసీడ్యూర్. సో ఆఫర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే కనుక ప్రొసీజర్ ఏంటి అంటే మనం మోడ్స్ అని చెప్పుకున్నాం కదా, ఏ పద్ధతిలో కొనాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఓకే అని ముందుకు వచ్చారనుకోండి, సో మేము ఈ విధంగా పర్చేస్ చేయాలనుకుంటున్నాం, మీకు ఈ విధంగా పేమెంట్ అనేది చేయాలనుకుంటున్నాము, సో ప్రైస్, సో ఇలా డీలింగ్స్ అవసరం కదా. సెల్లర్స్ బయర్స్, ఒక ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే కనుక సెల్లర్కి బయర్కి మధ్య డీలింగ్ అనేది ఉండాలి. ఆ డీలింగ్ కోసం డిస్కషన్ అనేది ఉంటుంది, డెసిషన్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా షేర్ హోల్డర్స్ అమ్మాలనుకుంటున్నప్పుడు వాళ్ళతో కంపెనీ డీలింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఆ డీలింగ్స్లో వాళ్ళు డిసైడ్ అయ్యేది ఏంటంటే ఏ విధంగా పర్చేస్ చేయాలన్న విషయం కంపెనీ చెప్తుంది. సో ఆ విధంగా సేల్స్ చేయడానికి షేర్ హోల్డర్స్ ఓకే అని యాక్సెప్ట్ చేస్తే కనుక నెక్స్ట్ పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు, అలాగే ప్రైస్, ఏ ప్రైస్కి సేల్స్ చేయాలి, ఏ ప్రైస్కి పర్చేస్ చేసుకోవాలో ఇవన్నీ క్లియర్గా డిసైడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేమెంట్ ప్రొసీడ్యూర్, అంటే పేమెంట్ అనేది కూడా ఏ విధంగా చేయాలి. సో ఎట్ ఎ టైమ్స్ పేమెంట్ చేయడం జరుగుతుందా, లేదంటే టర్మ్స్ కింద పేమెంట్ జరుగుతుందా, సో ఏంటనేది అక్కడ వాళ్ళు డిసైడ్ అయ్యి దాని ప్రకారం వాళ్ళకి సెటిల్మెంట్ అనేది కూడా నెక్స్ట్ స్టెప్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్విష్మెంట్ సర్టిఫికేట్, అంటే ఇక్కడ బయటికి వెళ్ళిపోవడం. ఎగ్జిస్టింగ్ అంటాం కదా, అంటే మనకు లోపలికి వచ్చినప్పుడు షేర్స్ పర్చేస్ చేసి షేర్ హోల్డర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరు పర్చేస్ చేశారు, ఎన్ని వాటాలను పర్చేస్ చేశారు, ఏ ప్రైస్కి పర్చేస్ చేశారు, ఏ రకమైన వాటాలను పర్చేస్ చేశారు, అంటే వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్సా లేక ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్సా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కంపెనీ రూల్స్ ప్రకారం ఒక రిజిస్టర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే బయటికి వెళ్ళిపోవడం, ఎగ్జిస్టింగ్ అంటే బయటికి వెళ్ళిపోవడం, ఎగ్జిస్టింగ్ అంటే కంపెనీ నుంచి వాటాలు అమ్మేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారని అర్థం. ఆ వెళ్ళిపోతున్నందుకు కూడా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే వీళ్ళకి ఈ రోజు నుంచి ఎటువంటి కంపెనీ ట్రాన్సాక్షన్స్తో ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళకి సెటిల్మెంట్స్ ఈ విధంగా చేసేసాము, సో వీళ్ళు ఈ రోజు నుంచి షేర్ హోల్డర్స్ కాదు అని చెప్తూ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. స్టార్టింగ్లో ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్యూ చేసిన షేర్స్ ఎన్ని, వాళ్ళు ఏ రకమైన షేర్ హోల్డరు, అంటే ఈక్విటీ వాటాదారుడా లేక ఆధిక్యపు వాటాదారుడా, ఎన్ని వాటాలను కొనుగోలు చేశాడు. అదే ప్రిఫరెన్షియల్ షేర్స్ అనుకోండి, దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఏ రకమైన షేర్స్ని పర్చేస్ చేశారు, సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ తెలియచేస్తూ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ ద్వారా వాళ్ళకి ప్రూఫ్ అనమాట, అంటే కంపెనీలో మేము షేర్స్లో ఇన్వెస్ట్ చేసాము, మేము ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ అని తెలియచేయడం కోసం ప్రూఫ్గా ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళ వివరాలన్నింటినీ కూడా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వాటాలను అమ్ముకుని వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోయారనే విషయం తెలియచేస్తూ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లను కూడా కంపెనీ రిజిస్టర్ నుంచి తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రూల్స్ కంప్లీషన్ విత్ ఇన్ 30 days.
అంటే ఈ ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా వాళ్ళు కేవలం 30 రోజుల్లో కంప్లీట్ చేయాలి. మనకి కంపెనీస్ యాక్ట్ ప్రకారమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా! కంపెనీ ఎస్టాబ్లిష్‌మెంట్ కానీ, కంపెనీలో జరిగే ప్రతి రకమైన ట్రాన్సాక్షన్స్ కానీ, కంపెనీస్ యాక్ట్ 1956 కావచ్చు, లేదంటే లేటెస్ట్ అమెండ్మెంట్స్ 2013 కావచ్చు. సో, ఈ విధంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ప్రతి ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బైబ్యాక్ ప్రాసెస్ అనేది చేయడానికి వాళ్ళు 30 డేస్‌లో వీటన్నిటిని కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలగాలి. ద కంపెనీ హ్యాస్ టు మెయింటైన్ ఏ రిజిస్టర్ ఆన్ షేర్స్ బాట్ బ్యాక్ ఇన్ ఎ ఫార్మ్ సప్లైడ్ ఇన్ ఎనెక్స్ బి ఆఫ్ ద రూల్స్. ఇక్కడ మనకి సెక్షన్స్ అని ఉంటాయి కంపెనీస్ యాక్ట్లో. సో, దాని ప్రకారం ఎనెక్స్ బి అనే రూల్ అనమాట. ఈ ఎనెక్స్ బి రూల్ ప్రకారం కంపెనీ ఈ బైబ్యాక్ షేర్స్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వాటికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అంటే ఎన్ని వాటాలను కొన్నది, ఏ వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేసింది, ఏ ప్రైస్కి కొనుగోలు చేసింది, స్టార్టింగ్లో ఇష్యూ చేసినందుకు రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేస్తారో, తిరిగి కొనుగోలు చేసినప్పుడు కూడా వాటి వివరాలన్నింటినీ తెలియచేస్తూ ఈ ఎనెక్స్ బి రూల్ ప్రకారం ఒక రిజిస్టర్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయవలసి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా బై బ్యాక్ అంటే ఏంటంటే మనం ఈరోజు క్లాస్ చెప్పుకున్న దాని ప్రకారం బై అంటే కొనడం, బ్యాక్ అంటే తిరిగి కొనడం. ఎవరు కొంటారు? తిరిగి అన్నప్పుడే మనకు అర్థమవుతుంది. అమ్మిన వ్యక్తే మళ్ళీ తిరిగి కొనుగోలు చేస్తున్నాడు అని అర్థం. షేర్స్ ఎవరు అమ్ముతారు అంటే కంపెనీ స్టార్టింగ్‌లో ఇష్యూ చేస్తుంది. తిరిగి మళ్ళీ వాటాదారుల దగ్గర నుంచి కంపెనీయే పర్చేస్ చేస్తుంది. సో, ఈ విధంగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి, డిస్ప్యూట్స్ ఏం లేకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే కొత్త పబ్లిక్ అనేవాళ్ళు షేర్స్ పర్చేస్ చేసి ఎంటర్ అయ్యి ఎటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ అనేదే ఈ ప్రాసెస్లో ఉండదు. ఇక్కడ బై బ్యాక్ అనగానే మనకు ఒక నెగిటివ్ థాట్ అనేది వస్తుంది. అంటే బయటికి అమ్మకుండా కంపెనీయే మళ్ళీ తిరిగి పర్చేస్ చేయడం ఏంటి అని చెప్పి. కానీ ఇది చాలా అడ్వాంటేజ్. అంటే ఎటువంటి కొత్త షేర్ హోల్డర్స్ వచ్చి కంట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేకుండా కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుస్తుంది మనకి ఇక్కడ. అంటే ఎక్స్ట్రా క్యాష్ ప్లస్ అలాగే ఫైనాన్షియల్ అవైలబిలిటీ అనేది ఉండడం వల్లే తన వాటాలను తనే తిరిగి మళ్ళీ కొని ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఈ తిరిగి కొనుగోలు చేయడం వల్ల కూడా కంపెనీకి చాలా లాభాలు ఉంటాయి. ఆ షేర్ హోల్డర్స్ బయటకు అమ్మేసుకున్నారు, కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ ఉండదు. తక్కువకు అమ్ముకుని లాస్ అయిపోవాల్సిన అవసరం కంపెనీ వాటాదారులకు ఉండదు. అందరూ ఇలా అమ్ముకుని వెళ్ళిపోతున్నారు అనే విషయం బయటికి తెలియడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ కంపెనీ మీద బ్యాడ్ నేమ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. చాలా స్మూత్గా ఈ డీలింగ్స్ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. దీనివల్ల కంపెనీకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా ఈరోజు మనం క్లాస్లో బై బ్యాక్ ఆఫ్ షేర్స్ గురించి తెలుసుకున్నాం. సో, టోటల్ ఈ పీపీటీ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే అసలు బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటి, ఏ విధమైన ప్రాసెస్ని బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది, సో దీనివల్ల యూజ్ ఏంటి, సో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ తిరిగి కొనుగోలు చేయాలంటే కనుక ప్రొసీజర్ ఏంటి అనేది టోటల్గా ఓవరాల్గా ఈ క్లాస్లో తెలుసుకున్నాము. ఇది చాలా స్మాల్ టాపిక్ అనమాట, అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. షేర్స్ ఇష్యూ చేయడం గురించి మనం అందరికీ తెలిసిందే, కానీ తిరిగి మళ్ళీ కంపెనీయే కొనుగోలు చేయడం అనేది ఇంట్రెస్టింగ్ అండ్ ప్లస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాము. నెక్స్ట్ వేరొక టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.